రండిరా రండి దేవుని ప్రజలారా, రండిరా రండి ఆహ్వానితులారా, రండిరా రండి దేవుని ప్రజలారా, రండిరా రండి ప్రియ స్నేహితులారా, దేవుని సన్నిధికి, ప్రియ దేవుని సన్నిధికి, దేవుని సన్నిధికి, హిత దేవుని సన్నిధికి, ప్రేమను పొందుటకు, నవజీవము నిండుటకు, ప్రేమను పొందుటకు, నవజీవము నిండుటకు, రండిరా రండి దేవుని ప్రజలారా, రండిరా రండి ప్రియ స్నేహితులారా. అడుగుడి మీకీయబడును, వెదకుడి దొరుకును, తట్టుడి తెరవబడును అని పలికిన దేవుని సన్నిధికి, అడుగుడి మీకీయబడును, వెదకుడి దొరుకును, తట్టుడి తెరవబడును అని పలికిన దేవుని సన్నిధికి, భారము చేయి అలసి సొలసిన వారలారా రండి, భారము చేయి అలసి సొలసిన వారలారా రండి, ప్రేమను పొందుటకు, నవజీవము నిండుటకు, ప్రేమను పొందుటకు, నవజీవము నిండుటకు, నవజీవము నిండుటకు, రండిరా రండి దేవుని ప్రజలారా, రండిరా రండి ఆహ్వానితులారా. ఈనాటి పరిశుద్ధ దివ్యపూజావళిని పెట్టించువారు, వారి ఉద్దేశములు. థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ షవర్డ్ అపాన్ ఫ్యామిలీ and for the departed soul of Gade Innaredi and all other souls to rest in peace. Mass offered by Gade Lucy Rani family members. For God's mercy upon the departed soul of Boga Maria Karun Kumar and Boga Agnes. Mass offered by Boga Arogyam and family. For God's mercy upon the departed souls of Madhimi Valankani Raju and Madhimi Amardeep.
Mass offered by Annapurna. For God's mercy upon Elur Retreat Center construction, and for God's protection upon everyone involved in the construction. Mass offered by Divine Word Retreat Center. For speedy recovery of D. Velangani. Mass offered by Annapurna. For good health of Nainika and Nivi, and blessings upon family. Mass offered by Patapati, Kandarao and Rajini. For good health, God's blessings upon Ravi on the occasion of birthday. Mass offered by family. For God's blessings and good health to P.S. Varaprasad on the occasion of his birthday. Dear Ravi and dear P.S. Varaprasad, we the Divine Word family members are very happy to wish you very, very happy birthdays. May the Almighty God bless you abundantly. May He grant you good health, long life, along with peace and happiness in abundance. May God protect you from all dangers and bless you with peace and prosperity and fulfill all your desires and intentions. ఈ దివ్య పూజా బలిలో మరణించిన ఆత్మల కోసం మనం ప్రత్యేకంగా ప్రార్థించుతాము. దయాబరులైన సర్వేశ్వరుడు వారి పాపాలను తప్పిదాలను మన్నించి వారికి నిత్య విశ్రాంతిని దయచేయుదురుగాక. స్వర్గరాజ్యంలో పరిశుద్ధ మరియ మాతతో పాటు మరియు సకల పునీతులు సకల సన్మనస్కులతో పాటు సర్వేశ్వరుని యొక్క పరిశుద్ధమైన ముఖమును సదా సర్వదా దర్శించి ఆరాధించి ఆనందించే భాగ్యము సర్వేశ్వరుడు మరణించిన సకల విశ్వాసులకు దయచేయుదురుగాక. Praise the Lord. 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 Hallelujah. 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 యేసువా మీకే కృతజ్ఞత వందనములు. యేసువా మీకే కృతజ్ఞత వందనములు. యేసువా మీకే స్తుతి స్తోత్రములు. యేసువా మీకే స్తుతి స్తోత్రములు. యేసువా మీకే మహిమ ఆరాధనలు. యేసువా మీకే మహిమ ఆరాధనలు. తండ్రి దేవా మీకే కృతజ్ఞత వందనములు. తండ్రి దేవా మీకే కృతజ్ఞత వందనములు. తండ్రి దేవా మీకే స్తుతి స్తోత్రములు. తండ్రి దేవా మీకే స్తుతి స్తోత్రములు. తండ్రి దేవా మీకే మహిమ ఆరాధనలు. తండ్రి దేవా మీకే మహిమ ఆరాధనలు. పవిత్రాత్మ దేవా మీకే కృతజ్ఞత వందనములు. పవిత్రాత్మ దేవా మీకే కృతజ్ఞత వందనములు. పవిత్రాత్మ దేవా మీకే స్తుతి స్తోత్రములు. పవిత్రాత్మ దేవా మీకే స్తుతి స్తోత్రములు. పవిత్రాత్మ దేవా మీకే మహిమ ఆరాధనలు. పవిత్రాత్మ దేవా మీకే మహిమ ఆరాధనలు. హల్లెలూయా. 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 ప్రైజ్ ద లార్డ్. 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 అనుగ్రహ పరిపూర్ణురాలైన మరియమాత మీకు శుభము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలందరిలో మీరు ఆశీర్వదింపబడిన వారు. మీ గర్భఫలము ఆశీర్వదింపబడను. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, మన తండ్రి అయిన సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మక సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. యేసు ప్రభువునందు మిగిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పఠనము
ద్వితీయ ఉపదేశ కాండము 6వ అధ్యాయము 4 మరియు 5 పరిశుద్ధ వాక్యములు మీరు వినండి. ఇశ్రాయేలీయులారా వినుడు, మన ప్రభువు అయిన దేవుడు ఏకైక ప్రభువు. మీ ప్రభువైన దేవుని పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో ప్రేమింపుడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రేమ స్వరూపుడైన సర్వేశ్వరుడు, ప్రేమ సంపూర్ణుడైన సర్వేశ్వరుడు తన ఆకారములో, తన పోలికలో మనలను సృష్టించి ఉన్నాడు. దానికి కారణం మనము ఆ సర్వేశ్వరుని పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో ప్రేమింపవలెను. పునీత మత్తయి గారు వ్రాసిన పరిశుద్ధ సువిశేషం 22వ అధ్యాయము 36వ పరిశుద్ధ వాక్యములో ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు యేసు ప్రభు వద్దకు వచ్చి, బోధకుడా, ధర్మశాస్త్రమునందు అత్యంత ప్రధానమైన ఆజ్ఞ ఏది అని అడిగాను. అందుకు యేసు ప్రత్యుత్తరముగా, నీ దేవుడైన ప్రభువును నీవు పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ మనసుతోనూ ప్రేమింపవలెను అని సమాధానమిచ్చెను. పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో, పూర్ణ హృదయంతో ప్రేమించడం అనగా సర్వేశ్వరునికి మన హృదయంలో ప్రథమ స్థానము, మొదటి స్థానము మనము ఇవ్వవలెను. సహోదరి సహోదరులారా, మన హృదయములను మనం పరిశీలించదము. మన హృదయంలో, మన జీవితంలో మనము ఎవరికి ప్రథమ స్థానము ఇచ్చి ఉన్నాము? వ్యక్తులకా, వస్తులకా? ఒకవేళ తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, ఒకవేళ భర్త కావచ్చు, భార్య కావచ్చు, ఒకవేళ కొడుకు కావచ్చు, కూతురు కావచ్చు, స్నేహితుడు కావచ్చు, ఏదో ఒక వ్యక్తి కావచ్చు, కాకపోవచ్చు. ఒకవేళ వస్తువులకు కావచ్చు, డబ్బుకు కావచ్చు, బంగారమునకు కావచ్చు, ఇంటికి కావచ్చు, వాహనమునకు కావచ్చు. కానీ ప్రభువు చెప్తున్నాడు, పూర్ణ హృదయంతో సర్వేశ్వరుని మాత్రమే ప్రేమింపవలెను. 100% ప్రేమ తగ్గించకూడదు. పరిశుద్ధ మరియమాత సర్వేశ్వరుని పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో ప్రేమించెను. లూకా గారు వ్రాసిన పరిశుద్ధ సువిశేషం 1వ అధ్యాయము 38వ పరిశుద్ధ వాక్యంలో మరియమాత ఈ విధముగా చెప్పెను, నేను ప్రభువు దాసురాలను, మీ మాట చొప్పున నాకు జరుగును గాక. ఈ మాటలు పలికి మరియమాత తన్ను తాను సంపూర్ణముగా సర్వేశ్వరునికి సమర్పించెను. భూమి మీద ఉన్నప్పుడు 2000 సంవత్సరాల క్రితం పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనసుతో సర్వేశ్వరుని ప్రేమించే మరియమాత ఈనాడు స్వర్గ రాజ్యంలో అదే విధముగా సర్వేశ్వరుని ప్రేమించుచున్నారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదర, ఆ మరియమాత యొక్క బిడ్డలమైన మనము ఆమె వలె, ఆమె యొక్క అడుగు జాడలలో నడుచుకుంటూ సర్వేశ్వరుని ప్రేమించుటకు ప్రయాసపడదాము. అదృశ్యుడైన సర్వేశ్వరుని ప్రేమించాలంటే దృశ్యులైన మన సహోదరి సహోదరుని కూడా మనం ప్రేమింపవలెను. కాబట్టి ప్రభు చెప్పి ఉన్నాడు, నీ వలే నీ పొరుగు వానిని ప్రేమింపుము. ప్రభు చెప్తున్నాడు, నేను మిమ్ము ప్రేమించినట్లే మీరును ఒక్కరినొకరు ప్రేమింపుము. కాబట్టి మిగిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజాబలిలో ఈ వరము, ఈ కృప మనకు దయచేయమని మనం ప్రార్థించుదాము. సర్వేశ్వరుడు మనకు జీవమును ఇచ్చి ఉన్నాడు. ఈ జీవిత కాలములో పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో ఆ సర్వేశ్వరుని ప్రేమించుటకు, అదేవిధంగా మన తోటి సహోదరి సహోదరులను ప్రేమించుటకు కావలసిన కృపావరం మనకు దయచేయమని ఈ దివ్య పూజావళిలో మనం ప్రార్థించుదాము. ఈ దివ్య పూజావళిని యోగ్యత మనం నెరవేర్చుటకు, మనం చేసిన పాపాల కొరకు, ప్రత్యేకంగా ప్రేమకు విరుద్ధముగా మనం చేసిన అన్ని పాపాల కొరకు పశ్చాత్తాపడి మన తండ్రి అయిన సర్వేశ్వరుని నుండి, మన సహోదరి సహోదరుల నుండి మనం మన్నింపు కోరుదాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెందను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా
తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసేదిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నీతి కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చెనుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదాము. సర్వశక్తిమంతుడైన దయావరులైన ఓ నిత్య సర్వేశ్వర, పేదలు దీనుల నుండి రక్షకుని మాతగా ఉండుటకు పరిశుద్ధ కన్య అయిన మరియమాతను మీరు ఎన్నుకొండిరి. స్వచ్ఛమైన విశ్వాసముతో జీవించి మా మార్గదర్శిని అయిన మరియమాత వలె మేము కూడా మీకు గౌరవమును చేకూర్చినట్లును, మా రక్షణపు ఆశను మీ మీదనే నిలుపుకున్నట్లును కృప చూపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పరిపాలించు మా ప్రభువుని మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4వ వచనము నుండి 13వ వచనం వరకు. ఇజ్రాయేలులారా వినుడు, మన ప్రభుడైన దేవుడు ఏకైక ప్రభువు. మీ ప్రభువైన దేవుణ్ణి పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ ప్రేమింపుడు. నేడు నేను మీకు ఉపదేశించిన ఈ ఆజ్ఞలను ఏనాడును విస్మరింపకుడు. వీనిని మీ పిల్లలకు బోధింపుడు. మీరు ఇంటనున్నను బయటనున్నను విశ్రాంతి తీసుకొనుచున్నను లేచినప్పుడు వీనిని గూర్చి ముచ్చటింపుడు. ఈ ఆజ్ఞలను ఎల్లప్పుడూ జ్ఞప్తికి తెచ్చుకొనుటకై గుర్తుగా మీ చేతుల మీదను బాసికముల వలె మీ నొసటి మీదను కట్టుకొనుడు. మీ ఇంటి ద్వారబంధముల మీదను పురద్వారముల మీదను వీనిని వ్రాసుకొనుడు. ప్రభువు మీ పితరులైన అబ్రహాము, యాకోబు ప్రయాణం చేసినట్లే ఆ దేశమును మీకిచ్చును. అచ్చట మీరు నిర్మింపని విశాలమైన మంచి పట్టణములు ఉండును. అచ్చట ఇండ్లలో మీరు చేకూర్చని మంచి వస్తువులెన్నో మీకు ఇత్తును. మరియు అచ్చట మీరు త్రవ్వకున్నను త్రవ్వియున్న బావులు, మీరు నాటని ఒలీవ తోటలు, ద్రాక్ష తోటలు ఉండును. వాని పండ్లను మీరు సంతృప్తిగా భుజింతురు. కానీ దాస్యగృహమైన ఐగుప్తు నుండి మేము తోడ్కొని వచ్చిన ప్రభువును విస్మరింతురేమో. జాగ్రత్త. మీరు ఆ ప్రభువునకు భయపడుడు, ఆయనకు మ్రొక్కుడు, ఆయన పేరు మీదగని బాస చేయుడు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
అందమైన సృష్టిని మా కోసం చేసావు, నీ రూపమిచ్చి మాకు తండ్రివయ్యావు. అందమైన సృష్టిని మా కోసం చేశావు, నీ రూపమిచ్చి మాకు తండ్రివయ్యావు. అధిపతులుగా మమ్ము చేసి ఆశీర్వదించావు. స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును, భజింతును భజింతును నీ నామమునే భజింతును. అబ్రహామును పిలిచావు, వారసునితో దీవించావు. బలిగార్పణ అడిగావు, విశ్వాసము బలపరచావు. అబ్రహామును పిలిచావు, వారసునితో దీవించావు. బలిగార్పణ అడిగావు, విశ్వాసము బలపరచావు. విశ్వసించు వారందరికీ తండ్రిని చేశావు. స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును, భజింతును భజింతును నీ నామమునే భజింతును. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన పరిశుద్ధ సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన పరిశుద్ధ సువిశేషము అధ్యాయము 17. పరిశుద్ధ వాక్యములు 14 నుండి 20వ వాక్యము వరకు. వారు అప్పుడు జన సమూహమును చేరగా అందు ఒక్కడు యేసు ముందు మోకరిల్లి, ప్రభు, నా పుత్రుని కరుణింపుము. మూర్ఛ రోగము వలన తీవ్రముగా బాధపడుచు అనేక పర్యాయములు నిప్పులో నీళ్లలో పడుచున్నాడు. నేను తమ శిష్యుల వద్దకు తీసుకొని వచ్చి తిని, కానీ వారు స్వస్థపరపలేకపోయిరి అనెను. అందుకు యేసు వారితో, మీరు ఎంత అవిశ్వాసులు, ఎంత భ్రష్టులు! నేను మీతో ఎంతకాలము ఉందును, ఎంతవరకు మేము సహింతును? వానిని నా యొద్దకు తీసుకొని రండు అని చెప్పను. యేసు ఆ పిశాచమును గద్దింపగా అది వదిలిపోయెను. ఆ గడియ నుండి ఆ బాలుడు స్వస్థత పొందెను. శిష్యులు యేసుతో ఏకాంతముగా, ఆ పిశాచమును మేమేల పారద్రోల లేకపోతుమి అని అడిగిరి. యేసు వారితో, మీ అవిశ్వాసమే అందుకు కారణము. ఆవగింజంత విశ్వాసము మీకుండిన ఎడల ఈ పర్వతముతో నీవిక్కడ నుండి తొలగుము అని పలికినచో అది అప్పుడే తొలగిపోవెను. మీకు అసాధ్యమైనది ఏదియు ఉండదని మీతో వక్కాణించుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. Praise the Lord. 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 Hallelujah. 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 యేసు ప్రభువునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి పరిచిత సువిశేషములో మత్తయి గారు వ్రాసిన పరిచిత సువిశేషం 17వ అధ్యాయము
19వ పరిచిత వాక్యం ఒక ప్రశ్న. శిష్యులు యేసు ప్రభువుని అడిగిన ప్రశ్న. 20వ పరిచిత వాక్యం దానికి ప్రభు ఇచ్చిన సమాధానము. 19వ పరిచిత వాక్యం మీరు వినండి. శిష్యులు యేసుతో ఏకాంతముగా ఆ పిశాచమును మేమేలా పారద్రోల లేకపోతుమి అని అడిగిరి. ఒక వ్యక్తి తన కుమారుని యేసు ప్రభు శిష్యుల వద్దకు తీసుకువచ్చినారు. కానీ ఆ దెయ్యమును వెళ్ళగొట్టడం వారికి చేత కాకపోయింది. అప్పుడు ఆ వ్యక్తి ప్రభు వద్దకు వచ్చి, నేను నా కుమారుని దయ్యం పట్టిన మూర్ఖ రోగము వలన బాధలు అనుభవించుచున్న నా కుమారుని నీ శిష్యుల వద్దకు తీసుకువస్తే వాళ్ళు స్వస్థపరచలేకపోయినారు. ప్రభువు ఆ పిశాచమును గద్దింపగా ఆ పిశాచము వదిలిపోయాను. తర్వాత శిష్యులు అడిగిన ప్రశ్న, మేము ఎందుకు ఆ పిశాచమును వెళ్ళగొట్టలేకపోతుమి? 20వ పరిచిత వాక్యం ప్రభు ఇచ్చిన సమాధానం మీరు వినండి. యేసు వారితో, మీ అల్ప విశ్వాసమే అందుకు కారణం. అల్ప విశ్వాసం అనగా లిటిల్ ఫెయిత్. లిటిల్ ఫెయిత్ అనగా నో ఫెయిత్, అవిశ్వాసము. మీ అల్ప విశ్వాసమే అందుకు కారణం. మీకు విశ్వాసం లేదు కాబట్టి ఆ పిశాచుని వెళ్ళగొట్టలేకపోయారు మీరు. ఆ తర్వాత ప్రభువు చెప్తున్నాడు, మీకు ఆవగించి అంత విశ్వాసం ఉండిన ఎడల ఈ పర్వతముతో నీవిక్కడ నుండి తొలగుము అని పలికినచో అది అప్పుడే తొలగిపోయాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను ఒకప్పుడు విని ఒక కథ చెప్పబోతున్నాను. ఒక ముసలమ్మ రాత్రి వేళ అన్నం తిన్న తర్వాత తన ఇంటి వెనుక ఉన్న ఒక కొండని చూచి, నీవు ఇక్కడి నుండి వెళ్ళిపోవాలా, రేపు ఉదయము నీవు ఇక్కడ ఉండకూడదు అని చెప్పింది. చెప్పిన తర్వాత నిద్రపోయి మరుసటి రోజు ఉదయం లేవక వెళ్ళి చూడగా ఆ కొండ అదే విధముగా అక్కడనే ఉంటుంది. కొండ కదలలేదు. అది చూసిన ముసలమ్మ, నాకు తెలుసు నీవు ఇక్కడి నుంచి వెళ్ళిపోవు అని నాకు తెలుసు అని చెప్పిందట. చూడండి ఆమె యొక్క విశ్వాసము. ఆమె చెప్పినప్పటికీ ఆమెకు తెలుసు, లాభం లేదు, ఊరికనే చెప్పి చూడడం. ప్రియమైన సహోదరి సహోదరులారా, 6వ తరగతిలో చదువుకొనిచ్చిన ఒక బాలుడు బోర్డింగ్లో చదువుకుంటున్నాడు. వాడు ఏప్రిల్ మే నెలలో సెలవు కాలము ఇంటికి వెళ్ళుచున్నాడు. ఇంటికి వెళ్ళక ముందు తమ బోర్డింగ్ హాస్టల్ ప్రక్కనే ఉన్న ఒక కొండని చూచి, ఇదిగో నీవు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలా, నేను తిరిగి వచ్చేసరికి నీవు ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపోము అని చెప్పి వెళ్ళిపోయాడు. 2 నెలల తర్వాత ఆ బాలుడు తిరిగి వచ్చినప్పుడు ఆ కొండ అక్కడ లేదు. ఆ కొండ నేల మట్టమైపోయింది. కాంట్రాక్టర్లు జేసీబీలు టిప్పర్లు తీసుకువచ్చి ఆ కొండను అక్కడి నుంచి తొలగించినారు. మట్టి మొత్తం తీసుకుపోయి హైవే ఎక్స్ప్రెస్ అక్కడ వాళ్ళు పోసినారు. ఆ బాలుడు తిరిగి వచ్చినప్పుడు ఆ కొండ ఉన్న చోటున అక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు. నేల మట్టమైపోయింది. చూడండి ఆ బాలుని యొక్క విశ్వాసము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మార్కు గారు వ్రాసిన పరిచిత సువిశేషం 1వ అధ్యాయము 40, 41, 42వ పరిచిత వాక్యం వినండి. కుష్ఠిరోగి ఒకడు వచ్చి ప్రభు ఎదుట మోకరించి, నీకు ఇష్టమగినచో నన్ను స్వస్థపరపగలవు అని ప్రాధేయపడెను. యేసు జాలిపడి చెయ్యి చాచి వానిని తాకి, నాకు ఇష్టమే, శుద్ధిని పొందుము అనెను. వెంటనే అతని కుష్ఠరోగము తొలగిపోయాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ కుష్ఠరోగి యొక్క విశ్వాసం మీరు చూడండి. కుష్ఠరోగి విశ్వాసముతో వినయముతో ప్రభు దగ్గరికి వచ్చి నమస్కరించి, ప్రభు నీకు ఇష్టమగుచో నన్ను స్వస్థపరపగలవు, ఇఫ్ యూ వాంట్ యూ క్యాన్
క్లెన్స్ మీ, నన్ను స్వస్థపరపగలవు. ప్రభువు జాలిపడి వానిని తాకి, నాకు ఇష్టమే, శుద్ధి పొందుము అనను. వెంటనే అతని కుష్ఠరోగము తొలగిపోయాను. ఆయన యొక్క విశ్వాసము ఆ స్వస్థతకి కారణం. కుష్ఠరోగి అయినప్పటికీ విశ్వాసం ఉంది. అల్ప విశ్వాసం కాదు, అవిశ్వాసం కాదు, సంపూర్ణ విశ్వాసము. మార్కు గారు వ్రాసిన పరిశుద్ధ సువిశేషం 2వ అధ్యాయము 5వ పరిశుద్ధ వాక్యం. వారి విశ్వాసమును చూచిన యేసు పక్షవాత రోగితో, కుమారా, నీ పాపములు క్షమింపబడినవి అనెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. వారి విశ్వాసమును చూచిన యేసు ఆ పక్షవాత రోగితో, కుమారా, నీ పాపములు క్షమింపబడని అనెను. 4 మిత్రులు కలిసి ఒక పక్షవాత రోగిని మంచం మీద పరుండబెట్టి ప్రభు యొద్దకు తీసుకువస్తున్నారు. వారు ఆ రోగిని తీసుకువచ్చినప్పుడు లోపలికి వెళ్ళడానికి, ప్రభు దగ్గరికి వెళ్ళడానికి వీలు లేదు. జన సమూహము క్రిక్కిరసి ఉంటుంది. కాబట్టి వాళ్ళని చేసినారంటే వాళ్ళు పైకి ఎక్కి, కప్పు పైకి ఎక్కి ఆ కప్పును తొలగించి ఆ ద్వారము ద్వారా ఆ అర్ధాంగ రోగిని, పక్షపాత రోగిని మంచముతో సగాదించిరి. చూడండి ఎంత కష్టపడ్డారు వాళ్ళు తిరిగి ఇంటికి వెళ్ళిపోలేదు. రేపు వస్తాం అనుకోలేదు, ఎల్లుండి వస్తాం అనుకోలేదు, ఇప్పుడే. కాబట్టి వాళ్ళు శ్రమపడి పైకెక్కి కప్పు తీసి ఆ పక్షపాత రోగిని ప్రభు ఎదుట దించినారు. వారి విశ్వాసమును చూచి ప్రభు ఆ పక్షపాత రోగిని స్వస్థపరచినాడు. కుమారా, నీ పాపములు క్షమింపబడినవి. 12వ పరిశుద్ధ వాక్యం 11, 12. నీవు లేచి నీ పడకను ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను. నీవు లేచి నీ పడకను ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను. వెంటనే వాడు లేచి అందరి ఎదుట తన పడకను ఎత్తుకొని వెళ్ళిపోయాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పడకను ఎత్తుకొని వెళ్ళిపోవడానికి కారణం ఆ నలుగురు మిత్రుల యొక్క విశ్వాసము. తాము ఆ పక్షపాత రోగిని ప్రభు దగ్గరికి తీసుకువస్తే తప్పకుండా ప్రభు స్వస్థపరుస్తాడు అని వాళ్ళు విశ్వసించినారు. ఎందుకంటే ప్రభు సర్వశక్తిమంతుడు, ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. మార్కు గారు రాసిన పరిశుద్ధ సువిశేషం 5వ అధ్యాయము 22, 23 పరిశుద్ధ వాక్యములు చదువుదామా? అటులా ఆయన ఆ సరస్సు తీరమున ఉండగా ప్రార్థనా మందిరపు అధికారులలో ఒకడైన యాయీరు అనువాడు వచ్చి ప్రభు పాదములపై పడి, ప్రభు, నా కుమార్తె మరణావస్థలో ఉన్నది. తాము వచ్చి ఆ బాలికపై తమ హస్తములు ఉంచిన ఆమె స్వస్థత పొంది జీవింపగలదు అని మిగుల బ్రతిమలాడెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. యాయీరు అనే వ్యక్తి ఆయన ప్రార్థనా మందిర అధ్యక్షుడు. ఆయన యేసు దగ్గరికి వచ్చి పాదములపై పడి ఒక మనవి చేస్తున్నాడు. ప్రభు, నా కుమార్తె మరణావస్థలో ఉన్నది, బాగలేదు, ప్రాణం ఎప్పుడైనా పోవచ్చు. కానీ ఒక మాట, మీరు వచ్చి ఆ బాలికపై తమ హస్తములను ఉంచిన ఆమె స్వస్థత పొంది జీవింపగలదు అని మిగుల బ్రతిమాలను. ఆయనకు విశ్వాసం చూడండి. ఆసుపత్రికి తీసుకువెళ్ళలేదు, మందులు వాడలేదు, డాక్టర్లు సమర్థించలేదు. ప్రభు యొక్క స్పర్శము, ప్రభు యొక్క మాట సరిపోతుంది. ఆ విశ్వాసముతో వచ్చి బ్రతిమలాడినాడు. 5వ అధ్యాయము 41వ పరిశుద్ధ వాక్యం చదువుతామా? ఆ బాలిక చెయ్యి పట్టుకొని, యేసు ఆ బాలిక చెయ్యి పట్టుకొని తలితాకుమి అనెను. తలితాకుమి అనెను. ఆ బాలిక లెమ్మని, ఓ బాలిక లెమ్మని నీతో చెప్పుచున్నాను ఈ మాటకు అర్థం అని. ఈ మాటలకు అర్థము, వెంటనే ఆ బాలిక లేచి నడవసాగను. మరణావస్థలో ఉన్న 12 సంవత్సరాల వయసు గల ఆ బాలిక యేసు ప్రభు ఆమె చేయి తాకి ఒక మాటతో తలితాకుమి అని అనగానే లేచి నడవసాగను. దానికి కారణం తండ్రి యొక్క విశ్వాసము.
యేసు ప్రభు మీద తండ్రికి గల విశ్వాసము అల్ప విశ్వాసం కాదు, అవిశ్వాసం కాదు, సంపూర్ణ విశ్వాసం. ప్రభువు సర్వశక్తిమంతుడు, ప్రభువు సర్వేశ్వరుడు. మార్కు గారు వ్రాసిన పరిశుద్ధ సువిశేషం 5వ అధ్యాయము 27, 28 పరిశుద్ధ వాక్యములు. ఆమె యేసును గూర్చి విని జనసమూహములలో నుండి ఆయన వెనుకగా వచ్చి ఆయన వస్త్రమును తాకిన మాత్రమున నేను స్వస్థురాలగుదును అని తలంచి ఆయన వస్త్రమును తాకెను. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను. ఆమె శరీరములో ఆ జబ్బు నుండి స్వస్థత పొందినట్లు గుర్తించెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. 12 సంవత్సరాలుగా రక్తస్రావ రోగముతో బాధపడుచున్న ఒక స్త్రీ యేసు దగ్గరికి వచ్చి ఆమె మనసులో ఉన్న విశ్వాసం చూడండి. నేను ఆయన వస్త్రములను తాకినంత మాత్రమున స్వస్థరాలగుదును అంతే. నేను ఏం చేయనక్కరలేదు, శరీరమును స్పర్శించనక్కరలేదు, కేవలం వస్త్రమును తాకినంత మాత్రమున స్వస్థరాలగుదును. ఆ విశ్వాసముతో వచ్చి వస్త్రమును తాకడం, తక్షణమే రక్తస్రావం నుండి విముక్తి పొందడం. ఆమె స్వస్థత పొందుటకు కారణం ఆమె యొక్క విశ్వాసము. మత్తయి గారు వ్రాసిన పరిశుద్ధ సువిశేషం 8వ అధ్యాయము 8వ పరిశుద్ధ వాక్యం. ఆ శతాధిపతి ఆయనతో, ప్రభు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు ఒక్క మాట పలికినా చాలును, నా సేవకుడు స్వస్థత పొందును. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క శతాధిపతి ఆయన యహూదుడు కాదు, రోమా సామ్రాజ్యమునకు చెందిన సైనికుడు, అధికారి. ఆయన ప్రభువుతో చెప్తున్నాడు, ప్రభు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు ప్రవేశించుటకు నేను అర్హుడను కాను, యోగ్యుడను కాను, పాత్రుడను కాను. మీరు ఒక మాట పలికినా చాలును, నా సేవకుడు స్వస్థత పొందును. ఆ శతాధిపతి యేసు వద్దకు వచ్చి తన సేవకుని కొరకు ప్రాధేయపడుతున్నాడు. నా సేవకుడు పక్షవాదముతో మంచం మీద పడి ఉన్నాడు. ప్రభువు వెంటనే నేను వచ్చి స్వస్థపరచును అని చెప్పగా, వద్దు ప్రభువు, మీరు నా ఇంటికి రావడం అనవసరం, మీ యొక్క మాట పలికినా చాలు. ఆయన ఆ తర్వాత చెప్తున్నాడు, నేను ఒక ఉద్యోగిని, నేను అధికారము గలవాడను, నా అధీనమందు సైనికులు ఉన్నారు. ఒక్కరితో పొమ్మనగా అతడు పోతాడు, ఒకరితో రమ్మనగా అతడు వస్తాడు, ఒకరితో చేయుము అనగా అతడు చేస్తాడు. కాబట్టి మీరు కూడా ఒక మాట పలికండి. అతని యొక్క విశ్వాసను ప్రభు మెచ్చుకున్నాడు. 8వ అధ్యాయం 10వ పరిశుద్ధ వాక్యం చదువుతామా? అది విని యేసు ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న వారితో ఇశ్రాయేలు ప్రజలలో సైతము నేను ఇట్టి విశ్వాసమును చూడలేదు అని నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేలు ప్రజలలో ఇటువంటి విశ్వాసము నేను చూడలేదు. మార్కు గారు వ్రాసిన పరిశుద్ధ సువిశేషం 6వ అధ్యాయము 6వ పరిశుద్ధ వాక్యం. ఇశ్రాయేలీల విశ్వాసం ఏ విధముగా ఉందో చూడదామా? ప్రార్థన చేయనప్పుడు నీవు నీ గదిలోనికి ప్రవేశించి. మార్కు గారు వ్రాసిన పరిశుద్ధ సువిశేషం 6వ అధ్యాయము 6వ పరిశుద్ధ వాక్యము. వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడి ఆయన పరిసర గ్రామములకు వెళ్ళి ప్రజలకు బోధింపసాగెను. వారి యొక్క అవిశ్వాసము ప్రభువు పెరిగిన ఆ నజరేతు ఊరిలో ప్రభువు బోధింపగా ఆ ప్రజలు, ఈయన వడ్రంగి కుమారుడు కాడా, మరియమ్మ ఇతని తల్లి కాదా, యాకోబు, యూదా, షీమోను ఇతని సహోదరులు గారా, ఇతని సహోదరి మనులు మన మధ్య లేరా అని చెప్పి ప్రభువుని తృణీకరించినారు. ప్రభువు మీద వాళ్ళకు విశ్వాసం లేదు. ప్రభువుని తృణీకరించడం, తిరస్కరించడం, నిరాకరించడం. కాబట్టి ప్రభువు అక్కడ ఏమీ చేయలేక పరిసర గ్రామములకు వెళ్ళి అక్కడ బోధింపసాగను. మత్తయి గారు వ్రాసిన పరిశుద్ధ సువిశేషం
15వ అధ్యాయము 25వ పరిశుద్ధ వాక్యం, 28వ పరిశుద్ధ వాక్యం. యేసు ఇది విని, అమ్మా, నీ విశ్వాసము మెచ్చదగినది, నీ కోరిక నెరవేరునుగాక అనెను. ఆ క్షణమనే ఆమె కుమార్తె స్వస్థత పొందెను. కననీయ స్త్రీ యొక్క విశ్వాసము. కననీయ స్త్రీ యెహూద స్త్రీ కాదు. ఆమె యేసు వద్దకు వచ్చి, నా కుమార్తె దెయ్యం పెట్టి చాలా బాధగా ఉన్నది, బాధపడుచున్నది, నా మీద కరుణించండి అని చెప్పగా ప్రభువు పట్టించుకోలేదు. ప్రభు చెప్తున్నాడు, బిడ్డల రొట్టెలను కుక్క పిల్లలకు వేయ తగదు. దానికి బదులుగా సమాధానముగా, అవును ప్రభు, అది నిజమే, కానీ తమ యజమానిని భోజనపు బల్ల నుండి క్రింద పడిన ముక్కలను కుక్క పిల్లలు తిను కదా. ఆ మాటలు నీ ప్రభు చెప్తున్నాడు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది. ఉమన్, యువర్ ఫెయిత్ ఈస్ గ్రేట్. నీ కోరిక నెరవేరును గాక. ఆమె ఇంటికి వెళ్ళినప్పుడు దెయ్యము ఆమె కుమార్తెను వదిలిపోయింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మార్కు గారు వ్రాసిన పరిశుద్ధ సువిశేషం 10వ అధ్యాయము 52వ పరిశుద్ధ వాక్యం చదువుతామా? మార్కు గారు వ్రాసిన పరిశుద్ధ సువిశేషం 10వ అధ్యాయము 52వ పరిశుద్ధ వాక్యం. నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నీకు స్వస్థత చేకూర్చినది అని యేసు అనినంతని వాడు దృష్టిని పొంది త్రోవ వెంట ఆయనను అనుసరించెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. భిక్షకుడైన, యాజకుడైన, గురుడి వాడైన బర్తమయు ఆయన యేసు ప్రభువు ఆ వైపు వస్తున్నాడు అని వినగానే, దావీదు కుమారా, యేసు ప్రభువు కరుణించండి అని కేకలు వేసినాడు. అది వినిన వారందరూ, వరి కేకలు వేయవద్దు అని చెప్తే ఆయన ఒప్పుకోలేదు. మరింత బిగ్గరగా, యేసు ప్రభు, దావీదు కుమారా, కరుణించండి, కరుణించండి అని కేకలు వేసినాడు. ప్రభు ఆయన దగ్గరికి పిలిచి, నేను నీకు ఏమి చేయవలేను, నేను నీకు ఏమి చేయవలేని అడగగా, ప్రభువు నాకు దృష్టిని చూపున దయచేయుము. అతని యొక్క విశ్వాసం చూడండి. గురుడివాడు, యాజకుడు కానీ విశ్వాసం ఉంది. అల్ప విశ్వాసం కాదు, అవిశ్వాసం కాదు, సంపూర్ణ విశ్వాసం. యేసు ప్రభువు సాధారణ వ్యక్తి కాదు, సర్వశక్తివంతుడు, సర్వేశ్వరుడు. ఆయన అనుకున్నా నాకు దృష్టి తప్పకుండా వస్తుంది, దృష్టి దానము చేయగలరు అని విశ్వసించినాడు. కాబట్టి ప్రభు చెప్తున్నాడు, నీ విశ్వాసము నీకు స్వస్థత చేకూర్చినది, ఇక పోయి రమ్ము. మార్కు గారు వ్రాసిన పరిశుద్ధ సువిశేషం 11వ అధ్యాయము 24వ పరిశుద్ధ వాక్యం చదువుతామా? కనుక మీరు ప్రార్థింపుడు, ప్రార్థనలో మీరు దేనిని అడిగినను దానిని మీరు తప్పక పొందుదురు అని విశ్వసింపుడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హల్లెలూయా. మీరు ప్రార్థించండి, కానీ ఒక మాట, ఒట్టిగానే ప్రార్థన చేయకూడదు. అల్ప విశ్వాసముతో ఆ ముసలమ్మ వలె అవిశ్వాసముతో ప్రార్థన చేయకూడదు. ఆ బాలిని వలె విశ్వాసముతో ప్రార్థన చేయవలెను. మీరు దేనిని అడిగినను దానిని మీరు తప్పగా అనుమానం లేదు, సందేహం లేదు, పొందుదురు అని విశ్వసించండి. మార్కు గారు వ్రాసిన పరిశుద్ధ సువిశేషం 9వ అధ్యాయము 23వ పరిశుద్ధ వాక్యం. అందుకు యేసు, సాధ్యమగునేని అనుచున్నావా? విశ్వసించు వారికి అంతయు సాధ్యమే అని పలికెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మూర్ఛ రోగముతో బాధపడుచున్న ఆ బాలిని యొక్క తండ్రితో ప్రభు చెప్తున్నాడు, సాధ్యమగునేని అని అనుచున్నావా? ఎందుకంటే శిష్యులు స్వస్థపరచలేకపోయినారు. శిష్యులు, యేసుప్రభు యొక్క శిష్యులు, వారు ప్రభు నుండి అధికారం పొందినవాళ్ళు. మత్తయి గారు రాసిన పరిశుద్ధ సువిశేషం 10వ అధ్యాయము 1వ పరిశుద్ధ వాక్యం చూడండి. మత్తయి గారు రాసిన పరిశుద్ధ సువిశేషం 10వ అధ్యాయము 1వ పరిశుద్ధ వాక్యము. యేసు తన 12 శిష్యుల చెంతకు పిలిచి
దుష్టాత్మలను పారద్రోలుటకు దుష్టాత్మలను దురాత్మలను పారద్రోలుటకు సకల వ్యాధి బాధలను పోగొట్టుటకు సకల వ్యాధి బాధలను పోగొట్టుటకు వారికి అధికారమును ఇచ్చెను. వారికి అధికారమును ఇచ్చెను. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. హల్లెలూయా. అధికారం ఉంది. ప్రభు అధికారం ఇచ్చినారు. సకల దురాత్మలను వెళ్ళగొట్టుటకు పారద్రోలుటకు వ్యాధి బాధను స్వస్థపరచటకు అధికారం ఇచ్చినారు. కానీ విశ్వాసం లేదు. అల్ప విశ్వాసం, అవిశ్వాసం. కాబట్టి ప్రభు చెప్తున్నాడు, విశ్వసించే వానికి అంతయు సాధ్యమే. మీరు నాతో పాటు చెప్పగలరా? విశ్వసించే వానికి అంతయు సాధ్యమే. విశ్వసించు వారికి అంతయు సాధ్యమే. విశ్వసించే వానికి విశ్వసించు వారికి అంతయు సాధ్యమే. అంతయు సాధ్యమే. విశ్వసించే వానికి విశ్వసించు వారికి అంతయు సాధ్యమే. అంతయు సాధ్యమే. Praise the Lord. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. హల్లెలూయా. మరియమ్మ గారు అంతయు విశ్వసించినారు. దేవుడు గేబ్రియేలు సమ్మనస్కుడి ద్వారా చెప్పిన మాటలు పూర్ణముగా విశ్వసించినారు. కాబట్టి లూకా గారు రాసిన పరిశుద్ధ సువిశేషం 1వ అధ్యాయము 45వ పరిశుద్ధ వాక్యం. లూకా గారు రాసిన పరిశుద్ధ సువిశేషం 1వ అధ్యాయము 45వ పరిశుద్ధ వాక్యం. ప్రభువు పలికిన వాక్కులు నెరవేరినని విశ్వసించిన నీవెంత ధన్యురాలవు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువు పలికిన వాకులు నెరవేరును అని విశ్వసించిన నీవు ఎంత ధన్యరాలవు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము కూడా మన మరియ మాత వలె ప్రభువు పలికిన మాటలు నెరవేరును అని విశ్వసింపవలెను. ఈరోజు ఈ దివ్య పూజా బలిలో మనము ఆమెను గౌరవించుచున్నాము, ఆదరించుచున్నాము. ఓ తల్లి, మా కొరకు ప్రార్థించండి. మీరు ఏ విధముగా సర్వేశ్వరుని మాటలు విశ్వసించినారో, ఆ మాటల ప్రకారం జీవించినారో, అదే విధముగా జీవించటకు మాకు కృపను దయచేయండి, మా కొరకు ప్రార్థించండి అని మనం వేడుకొనదాము. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. హల్లెలూయా. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. శ్రీ యేసునాథా నా జీవనాథా, శ్రీ యేసునాథా నా జీవనాథా, ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. నాకున్న సకలం నీ దానమేగా, అర్పించు కానుకలు నీ వరమేగా. నాకున్న సకలం నీ దానమేగా, అర్పించు కానుకలు నీ వరమేగా. ఈ దీన హృదిని ఆదరముతో చేకొని, ఈ దీన హృదిని ఆదరముతో చేకొని, నడిపించు
సహోదరి సహోదరులారా, మనము అర్పించు ఈ బలి సర్వశక్తి గల పిదైన సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమగినట్ల మీరు ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. దయావర్లైన ఓ సర్వేశ్వర, భక్తితో మేము అర్పించుచున్న ఈ కానుకలను కనికరముతో స్వీకరింపుము. ఈ బలి పూజలో మీ కుమారుడు కనపరచిన అవతలి లేని ప్రేమను కృతజ్ఞతతో మేము కొనియాడుచున్నాము. పరిశుద్ధ మరియమాత ఆదర్శమును కైకొని మేము కూడా మీ ప్రేమలోను సహోదర ప్రేమలోను చిత్తశుద్ధితో జీవింతుముగాక. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమున కదురొప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ పావన విధ సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ కన్యమరియ సంస్మరణను కొనియాడుచు మీ నామమును స్తుతించి సన్నుతించి మేము మహిమపరచుచున్నాము. ఆ మాత పవిత్రాత్మ వరప్రభావమున మీ ఏకైక కుమారుని తన గర్భమున మోసను తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకొనకుండా నిత్య యోధియును మా ప్రభువు అయిన యేసుక్రీస్తును ఈ జగతికి ప్రసాదించెను. క్రీస్తు ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు మేము ఆరాధించుచున్నారు, శక్తివంతులు వణకుచున్నారు, పరమండలవంతులి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగొచ్చు మీ స్తుతులను పాడుచున్నారు. వార్లతో మా స్వరములను ఏకము చేసి మేము దీన భావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్నా. ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసాన్నా. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు. మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తము. ఎలాగైనా మీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయము వరకు మీ పరిశుద్ధ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతిమాలు కొనిచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే మేము ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడిన రాత్రి అప్పమును అందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రొంచి శిష్యులకు ఇచ్చేచో ఇట్లనను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలిన వారా, ఓ నా సర్వేశ్వర, ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని
మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకు ఇచ్చేచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుధమగ శ్రమలను, అద్భుతమైన ఉద్ధానమును, మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వేంచేయుదురని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు సమర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకలను ప్రీతితో వీక్షింప మేము ప్రతిమాలు కొనిచున్నాము. తన మరణము ద్వారా మమ్మ మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండినట్లా దయచూపుము. వారే మమ్మ మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యకయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె భర్త యొక్క వినీత యోసేపుతోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ సకల వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చెయ్యము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు మేము ప్రతిమాలు కొనిచున్నాము. ఈ లోకమున యాత్ర చేయుచున్న మీ శ్రీసభను, మీ సేవకుడు మా లియో జగద్గురువును, మా పొలిమేర జయరావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకొనిన ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. మీ చిత్త ప్రకారము మీ సమగమన చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల జతరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకునుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకునుము. ప్రత్యేకముగా చనిపోయిన మన కుటుంబ సభ్యుల కొరకు, తల్లిదండ్రుల కొరకు, బంధుమిత్రాదుల కొరకు, మనకు తెలిసిన వారి కొరకు, తెలియని వారి కొరకు, ప్రతి ఒక్కరి కొరకు మనం ప్రార్థించుదాము. దయాబరులైన సర్వేశ్వరుడు వారి పాపాలను మన్నించి వారికి నిత్య విశ్రాంతిని దయచేయుదురుగాక. నిత్య ప్రకాశము వారి మీద ప్రకాశించునుగాక. మేమును అచ్చట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతోను క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి మనం ప్రార్థింప సాగసిందము.
పరలోకమందుండడు మా యొక్క తండ్రి, మీ మీ నామం పూజింపబడినగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాన్యము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలదల నుండి మమ్మ సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఒసగుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువు అయిన యేసువా, మా పాపములను పాటింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములో జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొనదము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. మనకు జీవం క్రీస్తు రక్తం, మనకు ప్రాణం. విందు 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 కమ్మని విందు. విందు 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 కడలో విందు. రండిరా రండి దైవ జనమ, దివ్యమైన ఈ ఆహారము రండి రండి దైవ జనమా, ధన్యమైన మన ప్రభుని విందుకై. రండి రండి దైవ జనమా, దివ్యమైన ఈ ఆహారముకై. రండిరా రండి క్రీస్తు జనమ, ధన్యమైన మన ప్రభుని పొందుకై. విందుకై, పరమ ప్రభు విందుకై. వడివడిగా రండి వరములు పొందుటకై. విందుకై, పరమ ప్రభు విందుకై. వడివడిగా రండి వరములు పొందుటకై. పరమాత్ముని విందు పరలోకపు మందు, పరమాత్ముని విందు పరలోకపు మందు. ప్రీతితో లోకొనగా పరుగునారా రండి, ప్రీతితో
ప్రభు విందుకై వడివడిగా రండి వరములు పొందుటకై. విందు విందు కమ్మని విందు 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 క్రీస్తు ప్రభుని విందు. శ్రీక్రీస్తుని విందును స్వీకరించగరారే, క్షేమమైనది ఈ విందు రక్షకుడేసుని విందు. శ్రీక్రీస్తుని విందును స్వీకరించగరారే, క్షేమమైనది ఈ విందు రక్షకుడేసుని విందు. శాశ్వత జీవపు విందు సర్వోన్నతుని పొందు, శాశ్వత జీవపు విందు సర్వోన్నతుని పొందు. నిత్య జీవమిచ్చే విందు పరమ ప్రసాదము ఈ విందు. నిత్య జీవమిచ్చే విందు పరమ ప్రసాదము ఈ విందు. సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను, అతని నామము పవిత్రమైనది. ప్రార్థించుదాము. సర్వశక్తిమంతుడును దయాపరులైన ఓ నిత్య సర్వేశ్వర, ఈ దివ్య సంస్కారపు శక్తితో మీ స్త్రీ సభ బలపడి భక్తితో సువిశేష మార్గములో నడచునుగాక. ఈ రీతిగా ఇప్పటికే కన్య అయిన మరియమాత ఆనందించుచున్న శాశ్వత మహిమలో మీ స్త్రీ సభ కూడా పాలు పొందునుగాక. మీ సమక్షంలో నిత్య శాంతిని అనుభవించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మేము ఆశీర్వదించి స్వస్థపరచి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.